అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. బ్రాహ్మణి స్త్రీలు వాళ్ళు తెచ్చుకున్నారు అని మీరు అంటున్నారు. శ్రీకాంత్ కాసేపటి కిందట మాట్లాడుతూ తాను ఛాలెంజ్ చేశాడు. ఇదే నిజమైతే తాను రాజీనామా చేస్తాడు, మీరు రాజీనామా చేయడానికి సిద్ధమేనా అని చెప్పి శ్రీకాంత్ అడుగుతున్నాడు. ఏం చెప్పండి, ఎంక్వైరీ చేయిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అధ్యక్ష, ఎందుకంటే ఒకే ఒక్క నిమిషం తాపేస్తా అధ్యక్ష, మీరు మాట్లాడుతురు కానీ ఒకే ఒక్క నిమిషం మాట్లాడుతురు కానండి. ఒక మాట లిజన్, ఒక మాట మేమంటానంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ ఆపర్చునిటీ. మీరు చెప్తే అన్ని మీరు చెప్తారు కానీ వాళ్ళు చెప్పనండి. మీరు మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. మీరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మీరు మాట్లాడుతున్నారు అంటారు, దాన్నే మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎస్, ఒకే ఒక్క నిమిషం అధ్యక్ష, ఐ జస్ట్ క్లోజ్ దిస్ టాపిక్. తాను ఇంకొక మాట కూడా మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డి బ్రాహ్మణి టాపిక్ ఎలా వచ్చింది కాబట్టి అదే టాపిక్ మీద శ్రీకాంత్ ఇంకొక సవాల్ కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్టు, జనార్దన్ రెడ్డి గారి పాస్పోర్టు, సభలో ఉన్న కాలువ శ్రీనివాస్ గారి పాస్పోర్ట్లు చెక్ చేయండి. వీసాలుంటాయి, సింగపూర్కు పోయినారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే కాలువ శ్రీనివాస్ గారు ఇదే జనార్దన్ రెడ్డి గారిని తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావడానికి సింగపూర్లోకి తీసుకొని పోయాడా లేదా అన్న ఒకే ఒక అంశం మీద శ్రీకాంత్ రెడ్డి దాని మీద ఎంత దాకా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్పవలసి వస్తా ఉందనంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఇవాళ జరగబోతా ఉన్న టాపిక్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు పరిపాలన చేసింది. మీరు కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు పరిపాలన చేసిన విషయం మీద దాని మీద మీరు గొడవ చేస్తే బాగుంటుంది కానీ ఏకంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ దివంగత అనేది చనిపోయిన 5 సంవత్సరాలు ముందుకు వెళ్లి ఆ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారు అది చేశారు అని చెప్పి నోటుకు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటే ఎంత దాకా ఇది జరుగుతా ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఆపర్చునిటీ వస్తుంది, దాంట్లో మీరు అన్ని చెప్పొచ్చు. ఇప్పుడు వారు మాట్లాడింది కాకుండా అదనంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం మీకు వస్తుంది, నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది. యూ కెన్ మేక్ యువర్ స్టేట్మెంట్స్, యూ కెన్ మేక్ యువర్ కామెంట్స్. ఎస్, దేనికంటే అండి, ఇప్పుడు బిఫోర్ యూ మెన్షన్ సంబడి ఆనరబుల్ మెంబర్స్ నేమ్ కైండ్ గివ్ టు గివ్ ఏ నోటీస్ కాదు. పైగా వారు మెంబర్ పేరు చెప్పడం భావ్యం కాదు అని చెప్పి అన్న తర్వాత దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మెన్షనింగ్ దేర్ పర్సనల్ నేమ్స్ మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ ఆపర్చునిటీ, దెన్ యూ కెన్ చెప్పొచ్చు కదా ఇవన్నీ కూడా. సి నరేంద్ర, ఎస్ శ్రీనివాస్ గారు. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు మొట్టమొదటి సమావేశంలోనే పాపం తన సహచరుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు విని తను కూడా అభాండాలు వేయడం సమంజసం కాదు అధ్యక్ష. నేను ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో ఆయన సవాల్ చేశాడు, అంతకంటే గట్టిగా సవాల్ చేస్తా ఉన్నా. నేను నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్కు పోలేదు. నేను జనార్దన్ రెడ్డి గారిని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలపలేదు. జనార్దన్ రెడ్డి గారు తన సొంత తమ్ముడు అని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించారు. మరి ఇవన్నీ కూడా 10 ఛార్జ్ షీట్లో A1గా ఉన్న ముద్దాయి ఈరోజు ఈ ఇంతటి సభలో నా మీద అభాండాలు వేయడం అనేది మరి శ్రీకాంత్ రెడ్డి గారు సలహా ఇచ్చే శ్రీకాంత్ రెడ్డి గారన్నా తెలుసుకోవాలి తన నాయకుడిని ఏ రూట్లో నడిపిస్తున్నాడు. ఇంత జరిగిన తర్వాత వాస్తవాల్లోకి వచ్చి బతకలేకపోతే పాపం ఉండేదే తక్కువ. తొలి సమయంలోనే శ్రీకాంత్ రెడ్డితో ఆయనకు వాళ్ళిద్దరికి ఏమన్నా వ్యక్తిగతమైన ద్వేషాలు ఉంటే మనకు సంబంధం లేదు కానీ ఆయనతో రాజీనామా చేపించి ఉండే సభ్యులు కూడా తగ్గించుకుంటారంటే మనమేం చేస్తాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయాలు కాదు. ఒక సభ్యుని మీద ఆరోపణలు చేసేటప్పుడు తగిన సమాచారం ఉండాలి, తగిన ఆధారాలు ఉండాలి. దయచేసి మరి నేను వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి బతకండి. మీరు ఎన్ని రోజులని అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడతారు, ఎన్ని రోజులు
ఎన్ని రోజులు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని బతకాలనుకుంటారు? ఎన్ని రోజులు మీ అవినీతి కార్యకలాపాలని అక్రమాలని ప్రజలు సహించాలనుకుంటారు? మరి ఇవన్నీ కాకుండా అనవసరమైన ఆరోపణలతో గౌరవప్రదమైన సభను తప్పుదోవ పట్టించడం సమంజసమా అని నేను అడుగుతా ఉన్నా. శ్రీకాంత్ రెడ్డి గారికి రాజీనామా చేయాలంత ఉబలాటం ఉంటే చేయమనండి, కానీ అనవసరమైన ఆరోపణలతో సభ్యుల్ని మరి అగౌరవపరచడం అనేది సభా సాంప్రదాయం కాదు అనే విషయాన్ని గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆయన సహచరుడు శ్రీకాంత్ రెడ్డి గారు మరి తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కైండ్లీ లిజన్. మీరు ఒక సవాల్ ఇస్తున్నారని మాట్లాడితే వారు చెప్పారు, గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన తర్వాత మెన్షన్ చేసి సమాధానం చెప్పారు. ప్లీజ్ నా కైండ్లీ లిజన్. ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వస్తుంది, వచ్చినప్పుడు మీరు చెబుదురు కానీ ఎందుకని? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. నరేంద్ర గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ బీ సీటెడ్ సార్. మీరు కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ సహకరించండి. మీరు సవాల్ చేశారు కదా, దానికి సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్లీజ్ మీరు చెబుతారు కానీ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ మీకు ఆపర్చునిటీ వస్తుంది, మీరు మాట్లాడుతున్నారు కానీ. నరేంద్ర గారు అంతకుముందు మీరు సవాల్ చేశారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా అయితే మీరు గవర్నర్ స్పీచ్ మీద మీరు డిస్కషన్ జరగదు. ఎట్లయితే మీకు అధ్యక్ష ప్లీజ్ మాట్లాడుతున్నారు కానీ అధ్యక్ష కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోండి. గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పారు అధ్యక్ష, దయచేసి కూర్చోండి. వినే ధైర్యం వాళ్ళకుంటే, నిలబడే అపోజిషన్ నేను చెప్పేది పూర్తయిన తర్వాత మీరొక సవాల్ విసిరారు అధ్యక్ష. నాకు గౌరవ ప్రతిపక్ష నాయకులు ఒక సవాల్ విసిరారు. ఖచ్చితంగా నేను మాట్లాడేది ఏదైతే నేను నమ్మానో, ఏదైతే వాస్తవం అని చెప్పి నేను భావించానో అదే ఈ సభలో నేను మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. ఒక్క విషయం ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారు మీ నాయకుడు ఖచ్చితంగా ప్లీజ్ చెప్తా ఇంకా ఉన్నాయి అన్నిటికీ కలిపి ఛాలెంజ్ కూడా సమాధానం చెప్తా. వెనకడుగు వేసేది లేదు, మా అడుగులు ముందుకే. ఖచ్చితంగా మీ సవాల్కి మేము ప్రతిబంధిస్తాం. 5 నిమిషాలు కూర్చోండి అధ్యక్ష. కాకినాడ సీక్రెట్ అధ్యక్ష, ఆ సంస్థ 650 కోట్ల రూపాయల రుణం తీసుకుంది, ఖర్చు చేసింది 200 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ దగ్గరలో అధ్యక్ష ఐటీ సెస్సుల కేటాయింపు అధ్యక్ష. బ్రాహ్మణి ఇన్ఫోటెక్ గాని, హిందూ ఇన్ఫోటెక్ గాని, స్టార్ గేట్ సంస్థలకి ఏ విధంగా భూ కేటాయింపులు చేశారో తెలుసా అధ్యక్ష. ఇదే ప్రతిపక్ష నాయకుడిని నేను అడుగుతా ఉన్నా, ఏదైతే మీరు బ్రాహ్మణి ఇన్ఫోటెక్ ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఉన్న డెవలపర్స్ అని తీసేసి కూర్చోండి దయచేసి. వాట్ ఐ సే ఈజ్ యూ విల్ గెట్ యువర్ ఆపర్చునిటీ. ఐ రిక్వెస్ట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, advise your members to be seated. You will get your opportunity. Please seated. Discussion లేకుండా ఎట్లా? మీరు నింద వేయలేదు, మీరు ఛాలెంజ్ ఇస్తే చెప్పారు. మీరు ఫాలో అయ్యి మాట్లాడండి జలీల్ గారు. ఎస్, బి సీటెడ్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్. అధ్యక్ష, టాపిక్ గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడితే నిజంగా బాగుంటుంది. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు దాటింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడేదో చేశారు అని చెప్పి మళ్ళీ పాత చరిత్రకు పోవడం అన్నది నిజంగా నాకైతే
నాకైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష. మీ లీడర్ మాట్లాడేటప్పుడు ఒకే ఒక విషయం అధ్యక్ష. మీ లీడర్ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకుండా మీరు అధ్యక్ష ఒకే ఒక విషయం అధ్యక్ష. దయచేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు దాటిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వేరే ప్రభుత్వం, వేరే ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు నిజంగా మాట్లాడాలనుకుంటే చనిపోయిన ఆ వ్యక్తి, సభలో లేని వ్యక్తి, సభకు ఎటువంటి పరిస్థితిలో కూడా రాలేని వ్యక్తి, ఆ వ్యక్తి గురించి అబాండాలు వేసేదానికన్నా గవర్నర్ స్పీచ్ కన్ఫైన్ కాండి. గవర్నర్ స్పీచ్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి మీరు చెప్పిన ఆ మాటలను కన్ఫైన్ కాండి. ఎలా చేస్తారో చెప్పండి. రైతులకు నోటీసులు వస్తా ఉన్నాయి, ఎలా అడ్రస్ చేస్తారో చెప్పండి ఆ భయాలను. ఇటువంటి దాని మీద ప్రోయాక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా మీరు మాట్లాడండి. మేము కూడా సలహాలు ఇస్తాం. మేము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది మీరు చేసే ప్రతి పనిని మేము క్వశ్చన్ చేయడానికి కాదు ఇక్కడ ఉన్నది. మేము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాం. మంచి చేయండి, సంపూర్ణంగా మా సపోర్ట్ తీసుకోండి. అంతేగాని మనకున్న ఈ సమయాన్ని మనం సభలో లేని వ్యక్తిది, గతంలో ఎప్పుడో 5 సంవత్సరాల కింద చనిపోయిన ఆ వ్యక్తి గురించి ఇవాళ మాట్లాడుతూ ఎందుకు మనం ఇదంతా కూడా చేస్తూ ఉన్నామన్నది అర్థం చేసుకోవాలి. ప్లీజ్ నేను ఒక చిన్న సూచన మీకు, మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ ది ఫైన్ అబ్జర్వేషన్స్. మీరు మీ అవకాశం ఇచ్చిన అన్ని మాట్లాడుతున్నారు కానీ లెట్ మీ స్పీక్ ప్లీజ్. నరేంద్ర గారు ప్లీజ్. స్పీకర్ సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులకి ఒకటే అధ్యక్ష, ఎందుకంటే ఇవాళ నేను ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతా ఉన్నా. ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రులు ఇందాకే చెప్పాను అధ్యక్ష, ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన కేటాయింపుల గురించి మాట్లాడుతా ఉన్నా తప్పితే ఆయన యొక్క వ్యక్తిగతమైన ఆస్తుల గురించి మాట్లాడతలా, నేను వ్యక్తిగతమైన అంశాల గురించి నేను మాట్లాడతలా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి చెప్తా ఉన్నా అధ్యక్ష. అది నా బాధ్యత అధ్యక్ష. ఆ తర్వాత 5 సంవత్సరాల కేటాయింపులు కూడా, 5 సంవత్సరాల కేటాయింపులు కూడా ఖచ్చితంగా ఇది నా బాధ్యత అది. ప్లీజ్. నేను ఎందుకంటే ఇవాళ ప్రజలు మాకు అధికారాన్ని అప్పజెప్పారు కాబట్టి, గత ప్రభుత్వం యొక్క లోపభూయిష్టమైన విధానాలు, అడ్డగోలు కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలు ఏ విధంగా అసంబద్ధంగా ఉన్నాయనే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే చెప్పా. వ్యక్తిగతంగా నేను పేరు పెట్టి చెప్పాలంటే వారు ఒక ఛాలెంజ్ విసిరారు అధ్యక్ష. కాకినాడ SEZకి ఏదైతే మీరు భూములు ఇచ్చారో దాని మీద 650 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మైక్ తీసుకొని మాట్లాడదాం ప్లీజ్. మైక్ మాట్లాడదాం, చాలా ఆన్సర్ చెప్తాను, నువ్వు అడిగినట్టు ఇబ్బంది ఏం లేదు. బ్రాహ్మణి ఇన్ఫోటెక్ అధ్యక్ష, ఇందుటెక్ గానీ స్టార్ గేజ్ సంస్థలకి మన పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్ పక్కన భూములు ఇచ్చారు అధ్యక్ష. బ్రాహ్మణి ఇన్ఫోటెక్ లో ఎవరైతే ఒరిజినల్ గా ఇచ్చిన కేటాయింపులు చేసిన సంస్థ ఏదైతే ఉందో అది కాకుండా మంత్రి డెవలపర్స్ అనే సంస్థను తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణి ఇన్ఫోటెక్ ని వాళ్ళ కట్టబెట్టి బెంగళూరులో భవంతులు తీసుకున్న గొప్ప వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ గురించి చెప్పమంటారా మమ్మల్ని అధ్యక్ష? పేర్లు చెప్పమంటే చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఖచ్చితంగా గౌరవ ప్రతిపక్ష నాయకులు, మరి వారు ఛాలెంజ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు అధ్యక్ష. నేను చెప్పిన ఈ యొక్క బ్రాహ్మణి ఒకటే కాదు, ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈనాడు ఈ సభలో ఈ యొక్క అక్రమ భూ కేటాయింపులకు సంబంధించి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ప్రభుత్వాలు ఇచ్చిన మినహాయింపులు ఏవైతే ఉన్నాయో, అవసరానికి ఇచ్చిన భూ కేటాయింపులు కానీ అవసరానికి మించిన మినహాయింపులు కానీ ఇవ్వటం మూలాన రాష్ట్రం నష్టపోయిందనే వాస్తవాన్ని నేను ఏదైతే చెప్పానో దానికి కట్టుబడి ఉన్న అధ్యక్ష. ఈ అంశాలన్నిటి మీద మీరు సిద్ధమైతే, శ్రీకాంత్ రెడ్డి సిద్ధమైతే నేను సిద్ధం అధ్యక్ష. ఖచ్చితంగా నాకు అభ్యంతరం లేదు. మీరు చేసిన ఛాలెంజ్ నేను స్వీకరిస్తా. ఈ యొక్క భూ కేటాయింపులకు సంబంధించిన అంశంలో అక్రమాలన్నిటి మీద మీరు కోరండి ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ నియమించి
ఎవరు ఈ భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారు, ఎవరు ఈ భూములు పెట్టి తాకట్టు రుణాలు ఇచ్చారు, ఆ భూ కేటాయింపులు ఎవరి ప్రభుత్వాల్లో ఉన్నాయి, ఎవరు ఆ రోజు పాలకులు, ఎవరు ముఖ్యమంత్రులు, ఎవరు మంత్రులు, విచారణ చేయించి సభ ముందు పెట్టండి అధ్యక్ష. ఖచ్చితంగా ఆ రోజు నేను చెప్పిన దానిలో తప్పుంటే నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధమే అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా మనకి సంబంధించి ప్రకృతి సంపాదించిన వనరుల అధ్యక్ష, ఏ విధంగా అయితే భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారో అదేవిధంగా సహజ సంపద అధ్యక్ష, అది భగవంతుడిచ్చిన సంపద, ఈ రాష్ట్రానికి ప్రజలకి ఇచ్చిన సంపద అధ్యక్ష. అటువంటి సహజ సంపదని, ప్రకృతి వనరులని అడ్డగోలుగా దోపిడీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అడ్డగోలు కేటాయింపులు, అడ్డగోలుగా దోపిడీ చేయటం వలన ఈ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ కొన్ని అంశాలని, ఇవాళ ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటి అధ్యక్ష? సహజ వనరులను మనం కాపాడాలి, ప్రకృతి సంపదను కాపాడాలి, ఆ యొక్క సహజ వనరులను వినియోగించుకొని రాష్ట్ర సంపద మనం పెంచుకోవాలి, రాష్ట్రంలో ఉన్న ఆస్తులు పెరగాలి, పెరిగిన సంపద ప్రజలకు పంచాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష, ఇవాళ గత 10 సంవత్సరాల కాలంలో మైనింగ్ మాఫియా ఈ రాష్ట్రంలో రాజ్యమేలిన పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ పరంగా ఆ రోజున్న ప్రతిపక్షంగా అధ్యక్ష, ఒక్క ఓబులాపురం నేను చెప్తాను అధ్యక్ష. ఈ సభలో ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేమున్నాం అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు మైనింగ్ మినిస్టర్గా ఉన్నారు అధ్యక్ష. ఏదైతే ఓబులాపురం సంబంధించి మేము ప్రభుత్వ పరంగా ఉన్న నిర్ణయాల్లో లోపంగా జరిగిన ఏదైతే ఫైల్లో ఉన్న అంశాలు కూడా జీవో ఇచ్చేటప్పుడు లేదు, ఇది దోపిడీకి అలవాలంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు నిర్ణయం మార్చుకోండి, మీరు యొక్క ప్రభుత్వ సంపదని కాపాడండి అని చెప్పి నేను అడిగాను అధ్యక్ష. ప్లీజ్. గారు, మాటి మాటికి సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడడం. ప్రొసీజర్ రిగార్డింగ్ అలిగేషన్ అగెయిన్స్ట్ ఎ పర్సన్, పేజ్ నెంబర్ 126, సెక్షన్ 320 దయచేసి చూడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను అధ్యక్ష. No allegation of defamatory or incriminatory nature shall be made by a member against any person unless the member has intimation to the speaker and also to the minister concerned. But he has not mentioned the name. Then why exactly are you approving this, Adhyaksha? I don't understand. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. మాటి మాటికి ప్రతి రెండు రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తానే ఉంది. ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అయిపోతానే కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు. అసలు గవర్నర్ స్పీచ్ కృతజ్ఞతలు చెప్పడానికి మనం ఇక్కడ కలుస్తా ఉన్నాం. గవర్నర్ స్పీచ్ కి సంబంధించి కృతజ్ఞతలు చెప్పడానికి మనం ఇక్కడికి వస్తే గవర్నర్ స్పీచ్ లో కృతజ్ఞతలు చెప్పలేదు. ఏ రకంగా ఎక్కడికి పోతున్నాం అధ్యక్ష? ప్లీజ్ మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి జలీల్ గారు. వెన్ యువర్ లీడర్ ఈజ్ ఆన్ హిస్ ట్రోల్స్, ప్లీజ్ బి సీటెడ్, లెట్ యు స్పీక్. He is speaking. Adhyaksha, I can only quote the rule positions, Adhyaksha. Beyond this, there is nothing what I can do. A tarvata, I leave it to your wisdom to do whatever is. No, it's not whatever you do. Kindly remember, he has not mentioned anybody's name. మాటిమాటికి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నాడు. మాటిమాటికి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నాడు. ఒకవేళ తప్పులు అనుకున్నప్పుడు వాళ్ళ అధికారులు ఎంక్వైరీ చేసుకోమని సార్. ఆయన మీ లీడర్ మాట్లాడినప్పుడు వర్ణించున్నారు. ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత 3 ముఖ్యమంత్రులు మారారు. ఆయన లేడు. ఆయన వచ్చి జస్టిఫికేషన్ చేసుకోలేడు. ఆయన వచ్చి సమాధానం చెప్పుకోలేడు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ ఏమేమో మాట్లాడడం మొదలు పెడతా ఉంటే నిజంగా ఇది బాగా అడుగుతా ఉన్నాను. వాడిని మాట్లాడు. These are the rules what I am quoting, Adhyaksha. In spite of that, మీరు కన్నా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి మీరు కన్నా అంటే దాన్ని నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు అధ్యక్ష. ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్. నా అడ్వైజ్ ఏంటంటే మీరు మాట్లాడొచ్చు కదా అంటే ఇవన్నీ మీరు మాట్లాడు అధ్యక్ష. ఇచ్చినప్పుడు యు కెన్ స్పీక్ ఆల్ ది థింగ్స్. అధ్యక్ష, మాట్లాడగలుగుతాము ఓన్లీ అబౌట్ ది అలొకేషన్స్ డ్యూరింగ్ ద గవర్నమెంట్. అధ్యక్ష, దేర్ ఇస్ డిగ్నిటీ టు దిస్ హౌస్.
People are watching this house. Yes. We are being watched by lakhs of people on television. ఒక చనిపోయిన వ్యక్తి 5 ఏళ్ల కిందటి చనిపోయిన వ్యక్తి దాని తర్వాత 3 ముఖ్యమంత్రులు మారారు. అటువంటి పరిస్థితుల్లో ఆ చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాము అని అంటే నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఎందుకనంటే ఉండండి ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. చనిపోయిన వ్యక్తి కన్నా గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా తనది కాదు. 5 సంవత్సరాల చనిపోయిన వ్యక్తి గురించి పేర్లతో సహా చెప్తా ఉన్నారు. ఈ రూల్స్ ఎందుకు మాట్లాడిన వారిని ఇక ఈ రూల్స్ ఎందుకు అధ్యక్ష? రూల్స్ వ్యక్తిని గురించి విమర్శ కన్నా గత ప్రభుత్వాల యొక్క పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తున్నాము, రూల్స్ గురించి చెప్తున్నాము. ఆ తర్వాత గారు మోర్ దాన్ ఎనీథింగ్ you are going to get your opportunity. All the things you can mention all the things. టైం ఎక్కువ వేస్ట్ అయిపోతే నష్టం మనకి. జలీల్ గారు ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి. ఆనరబుల్ మినిస్టర్, అధ్యక్ష కూర్చోండి. మైనారిటీకి సంబంధించింది కాదు, కూర్చోండి. అధ్యక్ష మైనారిటీకి సంబంధించి కాదు, దయచేసి కూర్చోండి. జలీల్ గారు కూర్చోండి. ఓకే. అధ్యక్ష, గౌరవ సభను ఉద్దేశించి నేను ఒక విన్నపం చేయదలుచుకున్నా. దయ ఉంచి గవర్నర్ స్పీచ్ కన్ఫైన్ కావడం. రాష్ట్రానికి ఇవాళ మన అవసరం ఉంది. కన్స్ట్రక్టివ్గా ముందడుగులు వేద్దాం. గతంలో చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం కన్నా రాష్ట్రానికి ఏం చేయాలి, రాష్ట్రానికి జరగవలసింది ఏమిటి అన్న మాటలు మాట్లాడదాం. మేము కూడా కన్స్ట్రక్టివ్గా మీకు సలహాలు ఇస్తాం, అవి కూడా తీసుకోండి. రాష్ట్రాన్ని ముందడుగులేక నడిపించమని చెప్పి సవినీయంగా సభను నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఓకే.